హాయ్ అండి అందరికీ. ఈ పెద్ద మల్లె పువ్వుల చెట్టు ఇప్పుడు పూస్తుంది. కొంచెం వర్షం పడింది ఈ మధ్య. కొంచెం పువ్వులు వస్తున్నాయి. ఈరోజు 4-5 పువ్వులు వచ్చాయి. చాలా బాగుంటాయండి. ఇది ఇంకా సరిగా విచ్చలేదు, ఇంకా సగం అట్లానే ఉంది మొక్క. ఇది ఎండకి విచ్చలేక ఇట్లా అయిపోయిందండి, ఆగిపోయింది విచ్చడం. నిన్న వర్షం పడ్డ తర్వాత ఈ రెండు బాగా ఇచ్చాయి. ఇది ఎండ రోజు మొగ్గ, ఇది వర్షం పడ్డ తర్వాత నీట్గా ఇచ్చింది. ఇది కూడా పూర్తిగా ఇచ్చలేదు. ఒకటి, రెండు, మూడు, చాలా పూలు ఉన్నాయండి. ఇది ఒక 2, 5 పూలు, ఇది ఒక పువ్వు, 6 పువ్వులు. ఇక్కడ లోపల ఒకటి ఉందండి, చిన్న ఎగురికి వచ్చింది, చిన్న ఎగురికి బాగా వచ్చింది. ఇటు సైడ్ ఒకటి వచ్చింది. మొగ్గలు ఉన్నాయండి, చిన్న చిన్న మొగ్గలు చాలా ఉన్నాయి. నాకు చాలా నచ్చాయండి ఈ పూలు, ఈ చెట్టు, మల్లె చెట్టు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎండలకి చెట్ల కిందే ఉంటున్నాయి కోళ్ళు. హాయ్ అండి, హలో. ఇప్పుడు చల్లబడిన తర్వాత 6-6:15 అప్పుడు బయటకు వచ్చి ఇట్లా గడ్డి తింటున్నాయి. చెట్ల కిందే ఉంటున్నాయండి పాపం కోళ్ళు అయితే మాత్రం. బాగా చల్లబడిన తర్వాత 6:30 ఆ సమయంలో ఇట్లా చేలోకి వచ్చి తింటున్నాయి. కొన్నేమో ఇటువైపు ఉన్నాయండి, ఏమో దగ్గరకు రానివ్వు వీటిని. కొంచెం ఎడమెడంగా ఇట్లా బియ్యం వేస్తే తింటా అట్లా ఉంటున్నాయి. ఎండలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, మరి కోళ్ళు ఎట్లా ఉంటాయో అనిపిస్తుంది. ఇక్కడ కుక్కలు తరుముకుంటున్నాయండి కోళ్ళని. అవేంటో కానీ చంపేసి వెళ్ళిపోతున్నాయి. అట్లా వీటిల్లో కొన్ని చంపేశాయి, పట్టుకొని తొక్కి అట్లా చేస్తున్నాయి. అవి చనిపోయితే వెళ్ళిపోతున్నాయి. వీటిల్లో చాలా పోయాయి.
పొడుచుకోవాల్సిందే. చాలా వరకు నల్లయే వచ్చాయి. చిన్నపిల్లలప్పుడు ముంగిస కొన్నెత్తుకుపోయింది. ఇప్పుడు కుక్క. కొంచెం ఈరోజు చల్లగా ఉంది. మబ్బులు అడ్డం పడి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఈ మధ్య ఎండలకు మంచి అసలు నీరసంగా అనిపించేది. ఈ టైం కల్లా మంచి ఎండ